Hey guys, welcome back to my channel Rockyverse. సో గాయస్, ఈరోజు నేనైతే లైలా మూవీకి వెళ్తున్నా. అసలే బయట ఏపీలో బాగా కాంట్రవర్సీలు అవుతున్నాయి, బైకాట్ లైలా మూవీ అని చెప్పేసి. మొన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల కంటెంట్ ఉన్నోడిని ఎవడు ఆపలేడు. ఈరోజు మనం మూవీకి వెళ్ళి చూద్దాం, దానికి ఏమాత్రం కంటెంట్ ఉంది, ఎంత తట్టుకుంటుంది ఈ బైకాట్ లైలా కాంట్రవర్సీ నుండి. ఇప్పుడైతే మనం మూవీకి వెళ్ళి చూద్దాం. సో గైస్, లైలా మూవీ చూసి వచ్చాను నేను ఇప్పుడే. సో గైస్, ఇవి ఎందుకు తీసుకొచ్చాను అంటే మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది ఇవి ఎందుకు తెచ్చాను నేను. మూవీ అయితే గైస్, మూవీ కన్నా ముందు విశ్వక్సేన్ గారి గురించి మాట్లాడాలి. మీ డెడికేషన్కి యాడ్స్ ఆఫ్. కానీ మూవీ అయితే అంత ఎక్కలేదు గైస్, నాకైతే అంత అనిపించలేదు. యావరేజ్ మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం లాగ్ అది ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా ఉంది. కాంట్రవర్సీ అయిన సీన్స్ అయితే ఏం లేవు. ఇప్పుడు బైకాట్ లైలా మూవీ అని చెప్పి కాంట్రవర్సీ అవుతున్నాయి కదా, ఆ సీన్కి సంబంధించింది ఏ సీను లేదు. మేబీ ఇది కాంట్రవర్సీ అయిందని చెప్పేసి తీసేసినట్టున్నారు. అవి అయితే ఏం లేవు మూవీలో. మూవీ అయితే నార్మల్ రొటీన్ స్టోరీయే, కొత్తగా అనిపించలేదు నాకైతే ఏం. లవ్ స్టోరీ కూడా ఏదో తీసుకొచ్చి అతకబెట్టినట్టుంది, స్టోరీకి తగ్గట్టుగా అయితే లేదు. మెయిన్ పాజిటివ్స్ మాట్లాడుకుంటే మాత్రం విశ్వక్సేన్ గారి డెడికేషన్, యాక్టింగ్ మాత్రమే. ఇక అందరూ నార్మల్గా అంతగా చెప్పుకునే క్యారెక్టర్స్ కూడా పెద్ద ఏం లేవు, ఏం డిజైన్ చేయలేదు. ఓన్లీ విశ్వక్సేన్ గారు మాత్రమే కనిపిస్తారు మూవీలో. అతని యాక్టింగ్ ఇది మాత్రమే హైలైట్ తప్ప స్టోరీ రొటీన్ స్టోరీయే, కొత్త స్టోరీ ఏం లేదు. క్యారెక్టర్స్ అన్నీ నార్మలే. కొత్త క్యారెక్టర్స్ అంటే మన సున్షిత్ ఉన్నాడు మూవీలో. సున్షిత్ చాలా లాంగ్ లెంత్ రోల్ ఉంది ఇందులో, చాలా మంచి రోల్ ఉంది. అతను అనుకున్నది సాధించిండు. అతను క్రింజీ చేసుకుంటూనే డైరెక్ట్ సినిమాలకు రావాలనుకున్నాడు, ఏమనుకున్నాడు. కానీ సినిమాలో అయితే లాంగ్ రోల్ ఉంది, చాలా సీన్స్లో కనిపిస్తాడు. నువ్వెవరు? లాయర్ సునిశ్చిత్ యువర్ ఆనర్. సుప్రీంకోర్టులో జడ్జిగా చేయమని మంత్రిజీ ఎంత బతిమాలినా వినకుండా నేరస్తులను పట్టించడానికి వచ్చాను యువర్ ఆనర్. ఆ లవ్ స్టోరీ పెట్టడం అయితే అనవసరం అనిపించింది నాకైతే. ఎందుకు పెట్టారో మరి, దేనికి పెట్టారో నాకు అర్థం కాలేదు. ఆ లవ్ స్టోరీ అంతా అంతేమనిపించలేదు. హీరో ఈ మూవీలో మేకప్ ఆర్టిస్ట్, అందరికీ మేకప్ వేసి మేకప్ వేసి అందరినీ మంచి అందంగా తయారు చేస్తుంటాడు అనమాట. స్టోరీ అయితే నాకు ఎక్కలేదు గైస్, నార్మల్గానే ఉంది మూవీ అయితే. నేను అనుకున్నంత లేదు. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశా, ఫీమేల్ రోల్ చేస్తున్నాడు అంటే ఏదో గట్టిగా ఉంటుంది అనుకున్నా, కానీ అంత ఏం లేదు, నార్మల్ రొటీన్ స్టోరీయే. మెయిన్ బెనిఫిట్ ఏంటంటే యాక్టింగ్. విశ్వక్సేన్ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది, అతని డెడికేషన్ చాలా బాగుంది. అది మాత్రం ఓకే. మూవీ యాక్టర్ కోసం మాత్రం అంత అయితే ఎక్కలేదు నాకైతే. మూవీలో రీసెంట్గా ఫేమస్ అయిన కోయ్ కోయ్ సాంగ్ కూడా ఉంది, అంటే బ్యాక్గ్రౌండ్లో వస్తుంటుంది అప్పుడప్పుడు. కోయ్ కోయ్ సాంగ్స్ మాత్రం ఒక్కటి కూడా బాగాలేదు. ఒక టైటిల్ సాంగ్ తప్ప అది కూడా కొంచెం బెటర్ అనిపించింది.
మిగతా సాంగ్స్ అన్నీ అసలు పెట్టి కూడా వేస్టే. ఏమో ట్రై చేశారు కొంతమంది మోడల్స్ని వాళ్ళని తీసుకొచ్చి చిన్న ఫైట్ సీన్లో పెట్టడము, ఇవన్నీ ఏవో ట్రై చేశారు, కొత్తగా ట్రై చేయడానికి ట్రై చేశారు కానీ అది ట్రై కాస్త ఫెయిల్ అయిపోయింది. అంత ఎక్కదు ఎవరికి కూడా. సినిమా అయితే బాగాలేదు గైస్, నాకైతే నచ్చలేదు. సో ఇది గైస్ నా ఒపీనియన్. నేను ఇచ్చే రేటింగ్ అయితే 2 గైస్, 2 అనుకుంటున్నాను నేను. మేబీ ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. నాదైతే 2. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాకీ వర్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.